ఇది వ్యవసాయం పైన ఆధారపడిన గ్రామం కాబట్టి డంపింగ్ యార్డ్ పడుతుందంటే ప్రతి ఒక్కరు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పూర్తి వ్యవసాయ ఆధారిత గ్రామం అన్నమాట. యువ రైతులు కూడా ఉన్నారు. అందరూ డిగ్రీలు చదువుకున్న వాళ్ళు కూడా వ్యవసాయం చేసుకుంటున్నారు. నూతన పద్ధతుల్లో వ్యవసాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అది కూడా చూడండి, పొద్దున్న లేస్తే తట్టల నెత్తి మీద పెట్టుకొని పనిలోకి వెళ్తారు. పొద్దున 5 గంటలకు లేస్తారు. పొద్దున 5 గంటలకు లేచి వంట చేసుకొని రొట్టెనో ఏదో ఒకటి తినేసి పొలం పనులకు బయలుదేరి పొలానికి వచ్చి పొద్దంతా కష్టపడి సాయంత్రం చీకటి పడిన తర్వాత ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళి వంట చేసుకొని తిని 8 గంటల వరకు పడుకుంటారు. అంత కష్టజీవులు. ఇప్పుడు వీళ్ళని ఎత్తిన డంపింగ్ యార్డ్ వచ్చి పడ్డది. మరి ఎట్లా అది పోతుందా ఏంటి అనేది అర్థమైతలేదు. కానీ పోరాడుతున్నారు. 110 రోజులు అవుతుంది వీళ్ళు పోరాడబట్టి. ఇదిగోండి సాఫ్ చేసి పెట్టుకుంటున్నారు మళ్ళంతా నెక్స్ట్ పంట కోసము. ప్రభుత్వం డబ్బులు ఇచ్చినా ఇవ్వకున్నా, రైతు బంధు ఇచ్చినా ఇవ్వకున్నా వీళ్ళు మాత్రం వ్యవసాయం ఆపరు, వ్యవసాయం చేసుకుంటారు. ఎందుకంటే అదే జీవనాధారం కాబట్టి వ్యవసాయం చేసుకుంటారు. ఒక రైతు భూమి అమ్ముకున్నాడు అంటే ఎంత మనసు చంపుకొని అమ్ముకుంటాడో తెలుసా మీకు? చాలా మనసు అమ్ముకుంటాడు. నేను ఈ ఊరికి వచ్చి ఇంత వ్యవసాయాన్ని ఎందుకు ఇంత ఎక్స్ప్లోర్ చేస్తున్నా, వీటి గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే యూట్యూబ్లో చాలా ధనవంతుల వీడియోలు ఉంటాయి, అన్ని రకాల వీడియోలు ఉంటాయి, వ్యవసాయం సంబంధించిన వీడియోలు కూడా ఉంటాయి, చూడండి. ఎందుకంటే నాణానికి ఒకవైపు అందంగా ఉన్న ఒకవైపు చాలా కష్టమైన జీవితాలు కూడా ఉంటాయి. ఈ గ్రామంలో అందరివి చాలా రైతులందరివి చాలా రిస్క్తో కూడిన కష్టమైన జీవితాలే. పని చేసుకుంటే కానీ పైసలు రావు వాళ్ళకి, పని చేయకపోతే పైసలు రావు. బ్యాంకుల్లో లోన్లు తీసుకుంటారు, చాలా కష్టపడి లోన్లు తీసుకుంటారు. అవి పరువుకు ఎక్కడనో అప్పులు తెచ్చి కడతారు. మిత్తిలు ఎక్కువైనా ఎక్కువైనా పరువు పోకుండా వాళ్ళు చాలా నిజాయితీగా అప్పులు కట్టుకుంటారు, వ్యవసాయం చేసుకుంటారు. ఒక పంట నష్టపోతే చాలా నష్టపోతారు, లక్షల్లో నష్టపోతారు. కూలీలను పెట్టి పని చేయించుకొని వ్యవసాయం చేసుకుంటారు. రిస్క్ అయినా కూడా వ్యవసాయం చేసుకుంటారు. వాళ్ళని ఎత్తిన ఇప్పుడు వచ్చి డంపింగ్ యార్డ్ పడుతుందంటే చాలా బాధగా ఉంది. ఊర్లో అందరూ రైతులందరూ చాలా బాధతో ఉన్నారు అందరూ. మరి నీకేంటమ్మా బాధ అనుకుంటారేమో. నేను కూడా రైతు బిడ్డనే, నేను కూడా ఈ ఊరి బిడ్డనే కాబట్టి నాకు మా ఊరు వాళ్ళు ఇంత బాధపడుతుంటే నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. నేను ఈ వీడియోలు తీసేది యూట్యూబ్లో పెట్టేది వ్యూస్ కోసము, నాకు డబ్బులు వస్తాయని అయితే మాత్రం కాదు. వ్యూస్ కోసము డబ్బులు వస్తాయని కాదు. నా కళ కూడా ఇవన్నీ చూపించాలి, రైతు బాధలు చూపించాలి, రైతు ఏ విధంగా పంటలు పండిస్తున్నాడు అనేది చూపించాలి, రైతు ఏమనుకుంటున్నాడు, అసలు వ్యవసాయ ఆధారిత గ్రామాలు ఎట్లుంటాయి, వాళ్ళ జీవితాలు ఎట్లుంటాయి అనేది చూపించాలి అనేది నా కళ. కానీ నేను ఎక్కువ రోజులు ఉండకపోవడం వల్ల ఇంకా మీకు ఎక్కువ వీడియోలు తీయలేకపోయినా. నాకు చాలా ఇష్టం ఇలాంటివి చూపించాలంటే, చాలా ఇష్టము. ఇప్పుడు నేను తిరిగేదంతా అమ్మ వాళ్ళ పొలమే. అక్కడ దూరంలో బోర్ ఉంటుంది, అక్కడ దూరంలో చాలా దూరంలో బోర్ ఉంటుంది, అక్కడ బోర్ ఉంటుంది. అదంతా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పంటలు పండించుకుంటారు. ఒక్కొక్కసారి సరిగ్గా బోర్ పోయదు, వీళ్ళేమో పంట వేస్తారు, ఒక్కొక్కసారి బోర్ పోయదు, నీళ్ళు రావు, సగం పంట ఎండిపోతుంది. ఇంకేం చేయలేం కదా. ఇంకా సగం పంట ఎండిపోయిన తర్వాత ఏం చేయలేము. ఆ సగం పంటని కష్టపడి కోసి వరి కోత మిషన్లు పెట్టి కష్టపడి కోసి ఎండబెట్టుకునే టైంకి వర్షాలు వస్తాయి, అకాల వర్షాలు వస్తాయి. అకాల వర్షాలు వచ్చి అవన్నీ తడిసిపోతాయి. అప్పుడు రైతు కూడా చాలా నష్టపోతాడు. ఇలా ఉంటాయి రైతు కష్టాలు. పండించిన పంట